నంద్యాల పట్టణం క్రాంతినగర్ కు చెందిన నర్సుబాయ్ ఇద్దరు కుమార్తెలు నందిని, స్వప్న ఈ నెల 4వ తేదీ ఇంటి నుండి వంట చెరుకు కోసం వెళ్లి కనిపించకుండా పోయారని, వారి ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ ఈ నెల 6వ తేదీ తాలూకా పోలీస్ స్టేషన్ లో నర్సుబాయ్ యొక్క చెల్లెలు శోభ మరియు కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయించడం జరిగింది. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదని, ఆచూకీ కనిపెట్టాలని బాధిత కుటుంబ సభ్యులు మీడియా ద్వారా పోలీసు వారిని కోరుతున్నారు. ఈ నెల 4వ తేదీ వంట చెరుకు కోసం క్రాంతినగర్ సమీప ప్రాంతాల్లోకి వెళ్లిన తన అక్క నర్సుబాయ్, ఆమె కుమార్తెలు నందిని, స్వప్న కనిపించలేదని వారి కోసం 2 రోజుల పాటు గాలించి ఆ తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు నమోదు చేయడం జరిగిందని శోభ తెలిపారు. అయితే ఇంతవరకు వారి ఆచూకీ కనిపించలేదని, ఎందుకు వెళ్లారో కారణాలు కూడా తెలియరావడం లేదని పోలీసులు వారి ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నారు. అది 1వ తారీఖు మా వదిన కోదాడ నుంచి వచ్చింది. 1వ తారీఖు కోదాడ నుంచి వచ్చి 2వ తారీఖు ఉండి చిన్న కొట్లాడ పెట్టుకున్నది. తర్వాత 3వ తారీఖు పోయి 18 లక్షలు అకౌంట్ డబ్బులు కట్టి 18,000 డబ్బులు డ్రా చేసుకుని ఇక బుధవారం మా అమ్మతో కొట్లాడ పెట్టుకుని 4వ తారీఖు పొద్దున కట్టెలు కానీ పోయింది. పోయిన తర్వాత మా ఇద్దరు కోడల్ని తోడుగోలు తీసుకుపోతే వాళ్ళిద్దరు ఒక పక్క పెట్టి వీళ్ళు ముగ్గురు ఒక పక్క పోయి అటు నుంచి అటే మిస్ అయిపోయినారు. ఇంకా ఆ రోజు అంతా వెతికినాం. 6వ తారీఖు వరకు వెతికితే కనపడలేదు. 6వ తారీఖు పొద్దున మధ్యాహ్నం పోయి కేసు పెట్టాం తాలూకాలో పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా బాగా వెతికినారు కానీ ప్రయత్నం కాలేదని 12 రోజులు అయింది. 12 రోజులు అయితే ఇంకా మా మామూలు దొరకలేదని స్పందన కాడికి పోయి డిఎస్పీ సార్తో మాట్లాడితే వాళ్ళని చెప్పినారు. ఎస్ఐ నుంచి సిఎస్ఆర్ కేసు పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు సిఎస్ఆర్ కేసు పెట్టి 4 రోజులు అయింది. మొత్తం 17 రోజులు వాళ్ళు మిస్సింగ్ అయ్యి ఇంతవరకు ఏ ఆచూకీ తెలియలేదు. వాళ్ళు ఎతికి వాళ్ళని పట్టుకోవాలని ఆశిస్తున్నాం అంతే. నా పేరు శోభ, మా అక్క పేరు నరసమ్మ, మా కూతుర్ల పేరు నందిని, స్వప్న. విషయం ఏం లేదన్నా, పొద్దున 4వ తారీఖు 8 గంటలకు లేచినాము. ఇక మా అక్క రెడీ అయింది. రెడీ అయ్యి కట్టెలకి వెళ్దామని చెప్పింది. నేను కూర్చొని చెప్పిన, వద్దు లెక్క ఇంత పొద్దున్న ఎందుకు వెళ్తావు కట్టెలకి, సాయంత్రం పోదాంలే అని చెప్పిన. చెప్తే లేదులే ఆడ ఉన్నాయి కానీ కొన్ని తీసుకొద్దామని చెప్పింది. సరే అని నేను బయటకు వచ్చిన. మా అత్త కోసం నేను చెప్పింది, వంటలు ఉన్నాయి, అవి ఉన్నాయమ్మా, మగళ్ళు వ్యాపారం పోతారు, వంటలు చేసుకుని అది చేసుకుని సాయంత్రం 3 గంటలకు పోండి అని చెప్పింది. ఆ మాటనే రిటర్న్ మా అక్కకి చెప్పిన. చెప్తే మా అక్క ఏమంది, వద్దులమ్మే వానవడం అవుతుంది, అదే అవుతుంది, మీరు రావాల్సిందే కట్టలకి, నువ్వన్నారా చిన్న ఏమన్నా కన్నా పంపి అని చెప్పింది. నేను కూర్చొని చెప్పిన, అత్త వద్దులేత్తా నేనే పోతాలే, మా ఇంటికాడ ఉండనని పోయినాము. నేను, మా కోడలు తులసి, మా అక్క 2 కూతుర్లు 5 మంది పోయినాం. పోయేటప్పుడు కానీ బాగానే వచ్చింది, మా సరిగా నవ్వుకుంటూనే వచ్చింది. మళ్ళీ కట్టెలకు సందుకు పోయినప్పుడు ఆ సందుకు మీరు పోండి, ఈ సందుకు మేము పోతామని చెప్పింది. నేను కూర్చొని చెప్పిన, అక్క మీరు ముగ్గురు పోతున్నారా, ఒక ఆమెకు మాకు పంపియండి అంటే, లేదులమ్మే నేను ఏరుకుంటే ఆమె తీసుకొస్తారని చెప్పినది. అంతే. ఆ సందుకు మేము పోయినాము. ఈ సందుకు వీళ్ళు వచ్చినారు, మేము కట్టెలన్నీ ఏరుకున్నాము. ఏరిన తర్వాత చూసిన, కేకలు వేసిన, లేరు. అమ్మే వీళ్ళు రాలేరు కదా అమ్మే అని నేను ఊరంతా ఎత్తికినా, కాంతినగర్ అంతా ఎత్తికినా కేకలు వేసుకుంటా. ఆడవాళ్ళు తిట్టినారు, ఎందుకట్ట కేకలు వేసినా అంటే, మా అక్క 2 కూతుర్లు రాత్రి లేదమ్మా కట్టెలు ఏరుకోవడానికి పోయినారు, ఇంకా కనబడలేదంటే ఇక్కడ ఎవరు రాలేరమ్మా అని చెప్పింది. ఇక మేము ఇంటికి వచ్చేసినాం. 6వ తారీఖు కేసు పెట్టినాము. పోలీసులు కానీ ఎంక్వైరీ చేస్తున్నారు. నర్సుబాయ్, నందిని, స్వప్న ఆ రోజు నుంచి కనబడట్లేదు. అది ఎవరు చేయలేదు. మేము పోయేటప్పుడు ఏం మాట్లాడలేదన్న. వారం కిందనే సిమ్ బ్లాక్ అయిందని సెల్ పక్కన పెట్టేసింది. అంతే. వినాయక పండుగకి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికని వెళ్ళిందంట, సిమ్ బ్లాక్ అయిందని పారేసింది. అంతవరకే మాకు తెలుసు. ఆడ ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. గొడవ ఏం లేదన్నా, గొడవ ఏం లేదు. 1వ తారీఖు వచ్చింది, 2వ తారీఖు పొదుగు కడతానత్త అని డబ్బులు తీసుకుపోయింది, పొదుగు కట్టేసింది. 3వ తారీఖు మధ్యాహ్నం 2ంటికి పోతుంది బ్యాంక్ కాడికి. ఎందుకంక ఇప్పుడు పోతున్నావు అంటే, పొదుగు కట్టేశాను కదమ్మే, పేర్లు రాసుకోవాలని చెప్పింది. సరేలే పోయిరండి అక్క అని చెప్పిన. 3వ తారీఖు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకుందంట. ఇడికొచ్చి బెస్తరానం 8ంటికి బయలుదేరినాం. 9:30 కాగానే ఏమో కనబడలేదు.